కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలం సీజనల్లో వచ్చే వ్యాధులను అరికట్టి ఆరోగ్యంగా ఉండవచ్చునని శ్రీరాంపూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ రమేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజన్లో వ్యాధులను కొద్దిపాటి జాగ్రత్తలతో నివారించవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు రమేష్ బాబు మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో వచ్చే వ్యాధులను నివారించాలంటే ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలంలో ఈగలు దోమలు ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి వాటిని నివారించాలంటే ఇంటి పరిసరాలలో పూల మొక్కల కుండీలలో కూలర్లలో నీటిని నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సీజన్లో ఈగలతో వాంతులు, విరేచనాలు, దోమలతో డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు ప్రబలుతాయని, వీటి నివారణ కోసం ప్రజలు త్రాగునీటిని వేడి చేసుకుని చల్లార్చుకొని వడపోసుకొని సేవిస్తే మంచిదని అన్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో ఆహారాన్ని ఎప్పటికప్పుడు వేడివేడిగా తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని, నిల్వ పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తినరాదని, అదేవిధంగా తినుబండారాలను కూడా బయట తినకుండా ఇంట్లో చేసుకోవడం మంచిదన్నారు. జ్వరము, వాంతులు, విరోచనాలు, నీరసం లాంటివి మన శరీరము మనకు సంకేతాలు అందించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి వైద్యం తీసుకోవాలని, ఒకవేళ విష జ్వరాలు సోకిన రోగులు అధైర్యపడకుండా విశ్రాంతి తీసుకుంటూ సమయానికి మందులు వాడుతూ ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొన్నారు. డాక్టర్ పి రమేష్ బాబు, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్, ఎస్ఆర్పి ఏరియా. ఈరోజు మనం మాట్లాడుకునేది వర్షాకాలం, దాని యొక్క ఆనందంతో పాటు వచ్చే బాధలు కూడా మనం జాగ్రత్తగా జ్ఞప్తిలోకి ఉంచుకోవాలి. ఎందుకంటే చాలా కాలం ఎండ తర్వాత, విపరీతమైన వేడి తర్వాత వచ్చే వర్షాకాలం చాలా మందికి ఆనందంగా ఉండిద్ది. బట్ వర్షాకాలం కూడా ఎంజాయ్ చేయాలంటే, వర్షాకాలంలో ఏ విధమైన మనం వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మీరు చూసినట్టయితే వర్షాకాలంలో మొదలవగానే ఈగలు, దోమలు విపరీతంగా రావడానికి అవకాశం ఉండిద్ది. అవి ఎక్కువగా పారే నీళ్ళలో కానీ మురుగు నీళ్ళలో కానీ ఉండటానికి అవకాశం ఉండిద్ది. సో మనం ఇప్పుడు దాకా ఎండాకాలంలో ఎయిర్ కూలర్లు, ఈ చెట్లలో ఉండే కుండీల్లో ఉండే నీళ్లు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ శుభ్రం చేసుకుంటూ మన చుట్టూ ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. దీనివల్ల మనకి ఈ ఈగలు, దోమలు రాకుండా ఉండడానికి అవకాశం ఉండిద్ది. ఎందుకంటే ఈగలు, దోమల ద్వారా మనకి ఈ సీజన్లో ఫుడ్ బార్న్ డిసీజెస్ అంటే ఆహారం తీసుకోవటం వల్ల వచ్చే జబ్బులు, విరోచనాలు, వాంతులు రావడానికి అవకాశం ఉండిద్ది. అలాగే దోమల ద్వారా మనకి డెంగ్యూ వ్యాధులు రావడానికి అవకాశం ఉండిద్ది. ఈగల ద్వారా టైఫాయిడ్, ఫీవరు ఇవి రావడానికి కూడా అవకాశం ఉండిద్ది. సో ఈ వ్యాధులు బారిన పడకుండా ఉండాలంటే మన చుట్టూ పరిసరాల్లో ఎక్కడో కూడా మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే తీసుకునే నీరు కూడా ఎంతో ముఖ్యమైనది. ఎక్కడ పడితే అక్కడ తాగకుండా నీటిని వేడి చేసి చల్లార్చిన తర్వాత తీసుకున్నట్టయితే కనుక మనం జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కడైనా బయట తినుబండరాలు సాధ్యమైనంత వరకు తినకూడదు. ఒకవేళ తినుబండరాలు తినాలనుకుంటే వేడివేడిగా ఉన్న వస్తువులను కనుక ఉన్నట్టయితే కనుక మనం ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉండిద్ది. అలాగే చలికాలం సాధ్యమైనంత వరకు బయటికి వెళ్ళేటప్పుడు ఫుల్గా స్లీవ్స్, పొడుగు చేతులతో శరీరం అంతా కప్పుకునే చెయ్యి వేసుకున్నట్టయితే దోమల బారిన పడకుండా, ఒకవేళ దోమలు కుట్టకుండా ఉండడానికి అవకాశం ఉండింది. అలాగే ఈ వర్షాకాలంలో ముఖ్యంగా వచ్చే జబ్బులు ఏంటంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉండింది. దీని గురించి కంగారు పడకుండా ఇమ్మీడియట్గా మన ఆసుపత్రికి వచ్చి దాని సరైన చికిత్స తీసుకున్నట్టయితే కనుక 2-3 రోజుల్లో మనం త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉండింది. దీనికి ప్యానిక్ అంటే భయపడకుండా ఉండాలి. అలాగే మన రెస్ట్ ఎక్కువగా, ఎప్పుడైనా జ్వరం వచ్చిందంటే కనుక మన శరీరం మనకు ఒక సంకేతం పంపిస్తుంది, మీరు అలసిపోయారు, సో మీ శరీరానికి మీకు రెస్ట్ కావాలి అని చెప్పి ఇండికేషన్ ఇస్తుంది. మీరు సాధ్యమంత రెస్ట్ తీసుకొని ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ, అలాగే నిద్ర సరిపడినంత నిద్ర తీసుకున్నట్టయితే తొందరగా వ్యాధులు తగ్గడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఎక్కువగా భయపడేది అంటే డెంగ్యూ ఫీవరు, డెంగ్యూ, మలేరియా ఈ జబ్బులు వచ్చినట్టయితే కనుక ఈ డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతాయి, దానివల్ల మనకి ప్రమాదం అని చెప్పి చాలా మంది భావిస్తూ ఉంటారు. ఏదైనా జ్వరం కానీ ఏదో వచ్చినప్పుడైతే కనుక మన ఆసుపత్రి ఇమీడియట్ గా ఫస్ట్ డే నుంచి నెగ్లెక్ట్ చేయకుండా, ఏ విధంగా నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ డే నుంచి వచ్చి గనక సరైన వైద్యం తీసుకున్నట్టయితే ఈ డెంగ్యూ బారిన పడకుండా ఉండవచ్చు. ఒకవేళ డెంగ్యూ జబ్బు వచ్చినా కూడా మనం త్వరితగతిన దాన్ని తగ్గించుకొని మళ్ళీ మామూలు స్థితికి రావడానికి అవకాశం ఉండదు. ప్లేట్లెట్ కౌంట్ మనకి 50,000 దాకా తగ్గినా కూడా మనం కంగారు పడక్కర్లేదు.
ఎందుకంటే సరైన రెస్ట్, కదలకుండా పడుకోవటం, అలాగే నీరు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల ప్లేట్లెట్స్ 2-3 రోజుల్లోనే మళ్ళీ డెవలప్ అవుతాయి. ఎందుకంటే ప్లేట్లెట్ల జీవితకాలం 2 నుంచి 3 రోజులు. ప్రతి 2 నుంచి 3 రోజుల్లో ఎక్కువగా అవి జనరేట్ అవుతా ఉండిద్ది. దాన్ని జనరేట్ అవడానికి మనం చేయవలసింది ఏంటంటే కనుక ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, అలాగే నీరు ఎక్కువగా తీసుకోవటం, అలాగే సాధ్యమైనంత వరకు మాంసాహారము దూరంగా ఉండాలి. ఒకవేళ మాంసాహారం తీసుకున్నప్పుడు 2-3 సార్లు ఎక్కువ సార్లు గోరువెచ్చని నీళ్లతో కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత తీసుకున్నట్టయితే